వేరే మావోయిస్టులు కాల్పుల్లో ఆయనకి బుల్లెట్లు దిగాయి. ఆయన అప్పటికి ఎయిర్ లిఫ్ట్ అంటే హెలికాప్టర్ ద్వారా లిఫ్ట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ ఆయన అయితే చనిపోయారు. ఇంకొక వ్యక్తి జోగా మడావి, ఆయనకు కూడా సీరియస్ గాయాలయ్యి బట్ ప్రాణాపాయం తప్పిందని చెప్తున్నారు. సో వీళ్ళ వైపు నుంచి ఒక జవాన్ని కోల్పోయారు, ఇంకొక జవాన్కి సీరియస్ గా గాయాలైనాయి. సో ఇప్పుడు ఇంకా కూడా కూంబింగ్ నడుస్తుంది. అంటే వీళ్ళే కాకుండా ఇంకా కూడా ఉన్నారు, వీళ్ళ కొంతమంది తప్పించుకున్నారు ఎన్కౌంటర్లు అని చెప్తున్నారు. సో వాళ్ళ కోసం కూడా గాలింపు జరుగుతుంది. మరోవైపు ఈరోజు అమిత్ షా అక్కడికి వెళ్తున్నాడు, రాయ్పూర్కి, ఛత్తీస్గఢ్ దీనికి. అక్కడ ఆయన హై లెవెల్ సెక్యూరిటీ మీటింగ్ జరుపుతున్నాడు. అట్లాగే రేపు తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా వీళ్ళకి సంబంధించిన యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్లో ఉండే టాప్ అధికారుల్ని ఆయన మీటింగ్ పెడుతున్నాడు. బేసిక్గా ఏంటంటే ఫైనల్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అంటే, ఇప్పటి వరకు మన స్ట్రాటజీ ఇచ్చిన ఫలితాలు ఏంటి, మనం అనుకున్న గోల్స్లో నెరవేరుతున్నాయా లేవా, ఇప్పటికీ ఇంకా మిగిలి ఉన్న మావోయిస్ట్ నాయకుల్ని ఎలా టార్గెట్ చేయాలి, ట్రేస్ చేయడంలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మన స్ట్రాటజీస్ ఎలా ఉండాలి, ఇవన్నీ ఆయన చర్చించే అవకాశం ఉంది. అలాగే క్షేత్రస్థాయిలో కూడా ఎల్లుండి 9వ తేదీ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న లీడర్లు, మావోయిస్ట్ పార్టీ, యాంటీ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఫోర్సెస్కి లీడర్లుగా ఉంటున్న అధికారులను కూడా ఆయన ఫీల్డ్ లెవెల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని ప్రత్యక్షంగా ఆయన తెలుసుకోవడానికి కూడా అమిత్ షా వాళ్ళని కూడా కలుస్తున్నాడు. అంటే దీన్ని సీరియస్ గా అయితే తీసుకున్నది సెంట్రల్ గవర్నమెంట్, ఎందుకంటే డెడ్ లైన్ అనేది సీరియస్ గా తీసుకుంది. వాళ్ళు అనుకున్నట్టు 90% ఫలితాలు అయితే ఇప్పటి వరకు వచ్చాయి. అంటే వందలాది మంది చనిపోయారు, వేలాది మంది సరెండర్ అయిపోయారు, కొంతమంది అరెస్ట్ అయ్యారు. సో టాప్ లీడర్లు అంటే సెంట్రల్ కమిటీ లీడర్షిప్ అంతా కూడా ఆల్మోస్ట్ చనిపోవడం కానీ సరెండర్ అయిపోవడం కానీ జరిగింది. ముఖ్యంగా మనకి ఇడ్మా లాంటి వాళ్ళు చనిపోవడం, తర్వాత నంబూరి కేశవరావు అలియాస్ బసవరాజు సెక్రటరీ, ఆయన సెంట్రల్ కమిటీకి సెక్రటరీ, ఆయన చనిపోవడం, ఇదంతా కూడా పెద్ద విజయాలు అయితే సెంట్రల్ కమిటీ సాధించింది. రెండోది అన్నిటికంటే కూడా ఒక నెరేటివ్ని బిల్డప్ చేయగలిగారు. అది మావోయిస్ట్ పార్టీ ఇంకా వేస్ట్, అక్కడ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు, సరెండర్ అయిపోతే మంచిది అనేది జనరల్గా జనంలోకి తీసుకెళ్ళగలిగారు. అంటే మావోయిస్టుల మీద దమనకాండ కావచ్చు, లేకపోతే స్టేట్ రిప్రెషన్ అనే ఒక నెరేటివ్ గతంలో ఉండేది, అది ఇప్పుడు ఎవరు చర్చించట్లేదు. అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సక్సెస్ అయినట్టుగానే కనబడుతుంది. అంటే అక్కడ అడవిలో డెవలప్మెంట్లోకి అందరూ రావాలి, కేవలం గిరిజనులు మాత్రం డెవలప్మెంట్కి బయట ఉంటే కుదరదు ఒకటి. రెండోది దేశం ఇప్పుడు మనం 4th ప్లేస్లో ఉన్నాం వరల్డ్ ఎకనామీలో. మన టార్గెట్ ఏంటి, 3rd ప్లేస్కి వెళ్ళాలి. 2030 లోపల 3rd ప్లేస్కి వెళ్తామని హోప్ కూడా ఉంది. ఎందుకంటే జర్మనీ దాటేసే అవకాశం ఉంది. జర్మనీ ఎవరీ ఇయర్ 1% గ్రోత్ వెళ్తుంటే ఇండియా అరౌండ్ 7% గ్రోత్ వెళ్తుంది. కాబట్టి జర్మనీని 2028లో దాటేయచ్చను. దీనికి ప్లాన్ చేసుకోవాలంటే మన ఖనిజ సంపద, మన ఎనర్జీ సెక్టర్ని దీనంతా డెవలప్ చేయాలంటే అది ఎక్కువగా ఈ దండకారణ్య ఫారెస్ట్ బెల్ట్లోనే ఉన్నాయి. సో ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్, ఇవాళ ఓల్డ్ అంతా కూడా క్రిటికల్ మెటీరియల్స్, రేర్ ఎర్త్ మెటీరియల్స్ మీదనే నడుస్తుంది. సో దాన్ని మనం ట్యాప్ చేయాలంటే ఇక్కడ గిరిజనుల దీంట్లోకే వెళ్ళాలనుకున్నప్పుడు మావోయిస్టులు అడ్డుగా ఉన్నారు. ఇది మేజర్గా మోడీ ప్రభుత్వం ఆలోచిస్తున్న పద్ధతి. సో అందువల్ల మావోయిస్టులకి ఇంకా పనిచేసే పరిస్థితి అయితే అక్కడ లేదు. కాకపోతే ఈ ప్రాసెస్లో అక్కడ అనేక గ్రామాలని డిస్ప్లేస్ చేయాల్సి ఉంటుంది, గ్రామాలని ఖాళీ చేయించి ఆ ఏరియాలో మైనింగ్ యాక్టివిటీలు చేయాల్సి ఉంటుంది. అది డెమోక్రటిక్గా హ్యూమానిటేరియన్ పద్ధతిలో సెంట్రల్ గవర్నమెంట్ చేస్తే ఏ ప్రాబ్లమ్స్ రావు. చేయకపోతే మాత్రం మళ్ళీ గిరిజనులు తిరుగుబాట్లు రావడం, మళ్ళీ అక్కడ నుంచి మావోయిస్ట్ పార్టీ ఎక్కడో ఒకరిద్దరు బతుకున్నా మళ్ళీ వాళ్ళు మెల్లగా మళ్ళీ స్టార్ట్ చేయడం, ఇది జరుగుతుంది. సో ఆ భౌతిక పరిస్థితుల్ని లేకుండా, మావోయిస్టులు వెళ్ళే భౌతిక పరిస్థితి లేకపోతే వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే మిగతా ఇప్పుడు మైదాన ప్రాంతాల్లో ఏ సమూహంలో కూడా మావోయిస్టులకి ఆదరణ లేదు. దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇతర వర్గాలు ఎక్కడ కూడా మావోయిస్టులు లేరు. ఓన్లీ ట్రైబల్ బెల్ట్ లో, అది కూడా దండకారణ్య బ్యాక్ డ్రాప్ లో, ట్రైబల్ బెల్ట్ లో మాత్రం మావోయిస్టులు ఉన్నారు. ఎందుకున్నారు? వాళ్ళకి ఆ సమస్యలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళకి అవసరం కాబట్టి. అవసరాన్ని తీర్చేయగలిగితే
మావోయిస్టులకి ఇంకా అక్కడ ఉనికి ఉండే అవకాశం కూడా లేదు. ఉమ్, సో అప్పుడు అందరూ కూడా విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో సమస్యలు ఉంటే దాని మీద విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లో పోరాడే పద్ధతి వస్తుంది తప్ప ఉమ్. ఆయుధాలు పట్టుకొని అది అనేది స్టాప్ వెళ్ళేది ఆగిపోయే అవకాశాలు అయితే ఉంది. మావోయిస్టులు కూడా పనిచేయదలుచుకుంటే విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్ లో చేస్తారు. పనిచేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.